రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ క్యూబ్ రూట్ ఏ ప్లస్ క్యూబ్ రూట్ బి అనేది చూద్దాం. యాక్చువల్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఈ పార్ట్ని అయితే మనం తీసుకుందాం. దాని కింద ఇది రాసినప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ అని అయితే ఉంది కదా, ఏ ప్లస్ ఇక్కడ క్యూబ్ రూట్ ఏ ఉంది కాబట్టి క్యూబ్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ఉంది కాబట్టి ఇక్కడ క్యూబ్ రూట్ ఏ ఇంటూ క్యూబ్ రూట్ బి. అదే మనం క్యూబ్ రూట్ ఏబి ప్లస్ ఇక్కడ బీ స్క్వేర్ ఉంది కదా మనకి, అందుకే ఇక్కడ క్యూబ్ రూట్ బీ స్క్వేర్. అంటే దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఇది. దాన్ని ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. క్యూబ్ రూట్ ఏ ప్లస్ 1 బై క్యూబ్ రూట్ ఏ. దీన్ని మనం దీంతో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ ప్లేస్లోని ఈ ప్లేస్లోని ఇక్కడ ఏముంది? క్యూబ్ రూట్ ఏ. బీ ప్లేస్లోని ఏముంది? ఇక్కడ 1 బై క్యూబ్ రూట్ ఏ. సో ఇక్కడ క్యూబ్ రూట్ ఏ స్క్వేర్ ఇచ్చారు కాబట్టి క్యూబ్ రూట్ స్క్వేర్ పెట్టి ఇక్కడ ఏ ప్లేస్లో ఏ ఉంది కాబట్టి ఏ పెట్టాలి. మైనస్ ఇక్కడ క్యూబ్ రూట్ ఏబి ఉంది కాబట్టి క్యూబ్ రూట్ పెట్టి ఏ ఏంటి? 1 బై ఏ. ఈ క్యూబ్ రూట్ అనేది అక్కడ మనకి ఫార్ములాలో ఉన్న క్యూబ్ రూట్. సో ఇక్కడ మనకి 1 బై ఏ అనేది ఇది ఇంటూ ఇంకోటి ఏ అంటే ఇక్కడ రివర్స్లో రాసాను. ఇది ఏ, ఇది బి. ఏ ఇంటూ బి అయినా బి ఇంటూ ఏ అయినా సరే ఒకటే, అందుకే రివర్స్లో రాసాను. ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ క్యూబ్ రూట్ బీ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ చూడండి క్యూబ్ రూట్. ఇక్కడ బి అంటే ఏమనుకున్నాం? 1 బై ఏ హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ క్యూబ్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఈ క్యూబ్ రూట్ అంతటికి ఇద్దాం. క్యూబ్ రూట్ 1 బై క్యూబ్ రూట్ ఏ ఇంటూ క్యూబ్ రూట్ ఏ ప్లస్ 3 థర్డ్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ బై థర్డ్ రూట్ ఆఫ్ ఏ. ఇక్కడ మనం స్క్వేర్ రెండింటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి చూడండి ఇది హోల్ స్క్వేర్. అప్పుడు స్క్వేర్ దీనికి వస్తుంది, అప్పుడు ఇక్కడ స్క్వేర్ ఉంటుంది. ఓకే, ఈ స్క్వేర్ని డిస్ట్రిబ్యూట్ చేసాము, ఇంకా అలాగే క్యూబ్ రూట్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం మనం. క్యూబ్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ క్యూబ్ రూట్ ఇక్కడ క్యూబ్ రూట్ ఏ, ఇక్కడ క్యూబ్ రూట్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి క్యూబ్ రూట్ ఈ క్యూబ్ రూట్ ఏ డివైడ్ చేసాం, క్యాన్సిల్ చేసాం. క్యూబ్ రూట్ 1 ప్లస్ ఇక్కడ 1 స్క్వేర్ అంటే ఎంత? 1. క్యూబ్ రూట్ 1 బై క్యూబ్ రూట్ ఏ స్క్వేర్ అంటే క్యూబ్ రూట్ ఏ స్క్వేరే, అందుకే అలాగే ఉంచేసాం. ఇక్కడ క్యూబ్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 1 ఎంత? 1 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 ఎంత? 1. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత? క్యూబ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. సో ఇదే మనకి వచ్చిన ఆన్సర్. థ్యాంక్ యూ.